Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ ట్రేసింగ్ లైఫ్స్ DNA ఇన్ డిజాస్టర్ రెస్పాన్స్. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్లో చనిపోయిన వారిని గుర్తించడానికి DNA ఫింగర్ ప్రింటింగ్ అనే టెక్నాలజీని వాడారన్నమాట. సో ఈరోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ GS3 అనే పేపర్లో కవర్ అవుతుంది. అండ్ ఏపీఎస్సీ అయితే గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సెగ్మెంట్లో స్కోప్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే పార్ట్లో కవర్ అవుతుంది. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 5 మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. అండ్ నిన్న చూసిన ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ సెమీకండక్టర్ టెక్నాలజీ? సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? సోలార్ సెల్స్. ఎస్, సోలార్ సెల్స్లో సెమీకండక్టర్స్ యూస్ చేస్తారు. స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్, మనకి ఎల్ఈడి స్క్రీన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అక్కడ కూడా సెమీకండక్టర్స్ యూస్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, సో ఇక్కడ కూడా మనకి బ్యాటరీస్, మోటార్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా సెమీకండక్టర్స్ యూస్ చేస్తారు. అండ్ DNA సీక్వెన్సింగ్ అండ్ జీనోమ్ అనాలిసిస్, సో ఇక్కడ కూడా మనకి సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెన్సర్స్లో కూడా సెమీకండక్టర్స్ యూస్ చేస్తారు. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి? అన్నిట్లో యూస్ చేస్తారు కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్, సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. DNA ప్రొఫైలింగ్ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ఏ సిబ్లింగ్, బి పేరెంట్ అండ్ చైల్డ్, సి ఐడెంటికల్ ట్విన్స్, డి అన్రిలేటెడ్ ఇండివిజువల్స్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలియకపోయినా పర్వాలేదు, ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ అయ్యే లోపల ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. సో ఈరోజు టాపిక్ని ఈ సబ్ టాపిక్స్లో చూద్దాం. సో DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అండ్ ఇదే టాపిక్ని మెయిన్స్ యాంగిల్లో DNA ప్రొఫైలింగ్ ఇన్ డిజాస్టర్ రెస్పాన్స్, సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్. ముందుగా DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ చూసే ముందు అసలు ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి? ఫింగర్ ప్రింటింగ్ వల్ల ఉపయోగం ఏంటి? మన చేతి మీద ఉన్న రేఖలు ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ డిఫరెంట్గా ఉండడం వల్ల ఏంటి, మనం పర్సన్స్ని యునిక్గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే DNA ద్వారా ఇండివిజువల్స్ని యునిక్గా ఐడెంటిఫై చేస్తే దాన్ని DNA ఫింగర్ ప్రింటింగ్ అంటారు. సో ఈ DNA ఫింగర్ ప్రింటింగ్కే ఇంకొక పేరు DNA ప్రొఫైలింగ్ అన్నమాట. సో ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అన్నది ఒక బయోటెక్నాలజీ అప్లికేషన్ అన్నమాట. దేనికి యూస్ చేస్తున్నాం? మనం యునిక్గా పర్సనాలిటీ ఐడెంటిఫికేషన్ చేయడానికి యూస్ చేస్తున్నాం. అండ్ ఏ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది ఈ అప్లికేషన్? సో హ్యూమన్ DNA అన్నది 99.9% అందరికీ సిమిలర్గా ఉంటుంది. ఓన్లీ ఈ 0.1% యునిక్గా ఉంటుంది అన్నమాట. ఈ యునిక్నెస్నే మనం చూసి డిఫరెంట్ పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ 0. యునిక్గా ఉన్న పర్సెంట్ ఇన్ DNA ఏమని పిలుస్తాం మనం? షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటాం. షార్ట్ ఫామ్లో STRs అని పిలుస్తాం అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు హ్యూమన్ బాడీ 99% సేమ్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఇప్పుడు DNA అంటే ఏంటి? కోడ్ ఉంటుంది దేనికి? హ్యూమన్ లైఫ్కి. అంటే ప్రతి ఆర్గన్ ఎలా డెవలప్ అవ్వాలి ఏంటి అన్నది ప్రతిదీ ఈ DNAలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యూమన్ బాడీలో ఈ DNA కోడ్లో ఏముంటుంది? ప్రతి హ్యూమన్ బీయింగ్ 2 hands ఉండాలి, 2 legs ఉండాలి, ఒక హెడ్ ఉండాలి, 2 eyes ఉండాలి, 2 ears ఉండాలి, ఇలా సిమిలర్ కోడ్ ఉంటుంది అన్నమాట. సో 99% ఈ ఇన్ఫర్మేషనే ఉంటుంది. కానీ ఇప్పుడు 2 eyes ఉన్న తర్వాత ఇప్పుడు కొంతమంది ఐస్ బ్లూ కలర్లో ఉండొచ్చు, కొంతమందివి బ్లాక్లో ఉండొచ్చు, కొంతమందివి బ్రౌన్లో ఉండొచ్చు, కొంతమందివి గ్రీన్లో ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద యునిక్నెస్. సో ఈ STRs అంటే ఇవి మాట. ఈ 0.1% అన్నవి అంటే ప్రతి హ్యూమన్కి 2 eyes ఉంటాయి. ఓకే, సో ఈ 2 eyes ఉన్నప్పుడు అందులో ఆ ఐ కలర్, ఓకే, సో ఈ ఐ కలర్ ఏ కలర్ ఉంటుందో అన్నది యునిక్గా ఉంటుంది అన్నమాట. సో ఈ యునిక్నెస్ మనకి ఎలా వస్తుందంటే ఈ STRs బట్టి వస్తుంది. సో వీటిని మనం ఐడెంటిఫై చేస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఐడెంటిటీని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకోండి, ఐఎమ్ డూయింగ్ వెల్. సో దిస్ ఈస్ ద DNA. ఇది సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఎసెన్స్.
ఓకే, ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్ ఎసెన్స్ సిమిలర్, ఐఎమ్ డూయింగ్ వెల్, ఐఎమ్ డూయింగ్ వెల్. కానీ ఇక్కడ ఏమైంది, యామ్ 2 సార్లు రిపీట్ అయింది, ఐ 2 సార్లు రిపీట్ అయింది. ఈ రెండు యామ్ రిపీట్ అవ్వడం, ఇక్కడ ఐ 2 సార్లు రిపీట్ అవ్వడం వల్ల ఈ 2 సెంటెన్స్ ఫిజికల్గా చూడడానికి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి వ్యక్తుల్లో కూడా అంతే. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఎస్టీఆర్స్, ఈ ఎస్టీఆర్స్ అన్నవి ఏంటంటే ఈవెన్ హ్యూమన్ బీయింగ్ అంతా కామన్గా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్సే ఈ ఎస్టీఆర్స్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. కానీ ఈ పర్టికులర్ రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఐడెంటికల్ ట్విన్స్ని మాత్రం ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూస్ చేస్తూ మనం డిఫరెన్షియేట్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకి జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది, ఎగ్ ఉంది అండ్ స్పర్మ్ ఉంది. ఈ రెండు మర్జ్ అయ్యి మనకి ఫర్టిలైజేషన్ అవుతుంది. దాన్నే మనం జైగోట్ అంటాం ఆర్ ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటాం. ఓకే, సో ఐడెంటికల్ ట్విన్స్లో ఏమవుతుందంటే ఈ ఫర్టిలైజ్ అయిన ఎగ్గే 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి 2 బేబీస్గా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అంటే వీళ్ళిద్దరికీ సేమ్ ఎగ్జాక్ట్ డిఎన్ఏ ఉంటుంది. అందుకే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల వీళ్ళిద్దరిని మనం డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట. ఓకే, ఇది ఎక్సెప్షన్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. నెక్స్ట్, సో ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో ఈ ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ ప్రాసెస్ ఏంటో చూద్దాం. జనరల్గా ఎగ్జామ్లో మనకి ప్రాసెస్ అడగరు, కానీ వీ హ్యావ్ టు నో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద శాంపుల్ కలెక్షన్ తీసుకుంటాం అన్నమాట. దెన్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, అందులో నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి పర్సనల్ ఐడెంటిఫికేషన్ దేని ద్వారా చేస్తున్నాం, ఎస్టీఆర్స్ చేస్తున్నాం కదా. సో ఈ ఎస్టీఆర్స్ ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది, అదే పీసీఆర్ యాంప్లిఫికేషన్. దెన్ సెపరేషన్. సో ఇక్కడ ఏంటి, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ నుంచి ఈ ఎస్టీఆర్ ఫ్రాగ్మెంట్స్తో సపరేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, డిటెక్షన్. సో ఈ ఎస్టీఆర్ వాటిని మనం డిటెక్ట్ చేసుకొని వేరే దగ్గర పెట్టుకుంటాం. అండ్ ప్రొఫైల్ జనరేషన్. సో లాస్ట్గా మనకి ఏమొస్తుందంటే డిఎన్ఏని ఈ ఎస్టీఆర్స్ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక బార్ కోడ్లా ఇలా వస్తుంది అన్నమాట. దీన్నే ఇదే ప్రొఫైల్ జనరేషన్ అంటారు. ఓకే, ఫైనల్గా మనకున్న డేటాబేస్తోని ఈ జనరేట్ అయిన ప్రొఫైల్తో మ్యాచ్ చేయడానికి చూస్తాం. ఓకే, ఇక్కడ ఈ ప్రాసెస్ అదే ఉంది చూడండి. ఇక్కడ డిఎన్ఏ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అయింది, తర్వాత డిఎన్ఏ ఫస్ట్ సెగ్రిగేట్ చేస్తున్నాం. దెన్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఆ డిఎన్ఏ సెగ్రిగేటర్ని వేరే దాంట్లోకి లోడ్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ వాట్ వీఆర్ గెట్టింగ్ ఇస్ దిస్ పర్టిక్యులర్ ప్రొఫైల్. ఓకే, ఈ ప్రొఫైల్నే మనం యూజ్ చేస్తాం అన్నమాట వేరు అప్లికేషన్స్. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని ఏ అప్లికేషన్స్లో జనరల్గా యూజ్ చేస్తాం, పెటర్నిటీ టెస్ట్. సో ఆ చైల్డ్ ఫాదర్ ఎవరో ఏంటో తెలుసుకోవడానికి, మదర్ ఎవరో తెలుసుకోవడానికి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమినల్స్. సో క్రిమినల్స్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో డిజాస్టర్ విక్టమ్ ఐడెంటిఫికేషన్. ఇందాక మనం చెప్పిన కాంటెక్స్ట్ ఆఫ్ న్యూస్లో అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్లోని చనిపోయారు కదా. సో అది చాలా దారుణంగా అవ్వడం వల్ల బాడీస్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అందుకే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూజ్ చేయాల్సి వచ్చింది. సో డిజాస్టర్ విక్టమ్ ఐడెంటిఫికేషన్. అండ్ మిస్సింగ్ పర్సన్ కేసెస్ గురించి కూడా. అండ్ ఇమ్మిగ్రేషన్ అండ్ లీగల్ కేసెస్ లైక్ కస్టడీ కేసెస్, చైల్డ్ కస్టడీ, ఇలాంటి కేసెస్ ఉంటాయి కదా, వీటిలో కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ చూద్దాం. లైక్ పెటర్నిటీ టెస్ట్ అని చెప్పన్నాను కదా. ఇక్కడ చైల్డ్ మదర్ ఉన్నారు, ఫాదర్ ఎవరో తెలుసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొఫైల్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల ప్రొఫైల్ జనరేట్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చైల్డ్ ఉంది చూడండి. ఇప్పుడు మదర్తో ఎక్కడ బేస్ అవుతుందో అవి ఐడెంటిఫై చేస్తున్నాను. ఓకే, సో మదర్తో ఈ పార్ట్ కలిసే. వీల్ సీ ఇక్కడ ఇప్పుడు ఫాదర్ని చూడాలి. ఇప్పుడు దిస్ వన్ ఇక్కడ, ఇది ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి, సో డాడ్ 3, ఇతను ఈ చైల్డ్కి ఫాదర్ అన్నమాట. సో ఈ పెటర్నిటీ టెస్ట్లో ఏమవుతుందంటే 50% ఆఫ్ మార్కర్ షుడ్ మ్యాచ్ విత్ ద మదర్ అండ్ 50% ఫాదర్తో మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు అంటే ఒక చైల్డ్కి డిఎన్ఏ ప్రొఫైల్ ద్వారా మనం పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలంటే అందులో ఆ ప్రొఫైల్లో జనరేట్ అయిన దాంట్లో 50% ఫాదర్తో మ్యాచ్ అవుతుంది, ఇంకో మిగతా 50% మదర్తో మ్యాచ్ అవుతుంది. అలా మ్యాచ్ అయితేనే మనం చైల్డ్కి మదర్ ఎవరో ఫాదర్ ఎవరో మనం చెప్పగలం. నెక్స్ట్, సో క్రైమ్ సీన్లో. సో దిస్ ఈస్ ద క్రైమ్ సీన్లో దొరికిన వెపన్ అన్నమాట.
సో దీని మీద ఉన్న గుర్తులు బట్టి దే హ్యావ్ ప్రొఫైల్ జనరేట్ చేశారు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా. సో ఇక్కడ ఏంటి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉండాలన్నమాట. సో ఇది దిస్ వన్ see exactly it is matching. So suspect 2 is the criminal here. So ఇక్కడ crime scene లో ఏముండాలి 100% మనకి DNA ఫింగర్ ప్రింటింగ్తో జనరేట్ అయిన మార్కర్తో సస్పెక్ట్ డిఎన్ఏతోని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మనం క్రైమ్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రాసెస్ చూసాం కదా, అందులో యూజ్ చేసే టెక్నిక్స్ మాట. వీటి పేర్లు మీరు గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో మీకు అడగచ్చు ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అండ్ ఎస్టీఆర్ అనాలిసిస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పి. సో జస్ట్ వీటి పేర్లు అండ్ బేసిక్గా దేనిలో యూజ్ చేస్తామన్నది జస్ట్ మీకు గుర్తుండాలన్నమాట. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి మనకి లీగల్ బ్యాకింగ్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఆర్టికల్ 23 ప్రకారం ఏంటంటే మనకి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఉండకూడదు. అంటే మీనింగ్ ఏంటి, మనకి మనమే సాక్ష్యం మన మీద ఎదురుగా చెప్పుకోకూడదు అనమాట. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమైనా ఉందా అంటే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఆర్టికల్ 23. సో ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం సో ఎప్పుడైనా ఏ ఇండివిజువల్స్నైనా వాళ్ళకి అగెయిన్స్ట్గా సాక్ష్యం వాళ్ళు ఇచ్చేటట్టు చేయకూడదు. దాన్నే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే సో ఎవరినైనా అక్యూస్ని డిఎన్ఏ ఇవ్వు అని చెప్పి ఫోర్స్ చేయడానికి లేదు అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, కానీ భారతీయ నాగరిక సురక్ష సంహిత దీని ప్రకారం ఏంటంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్ కొన్ని కేసెస్కి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రేప్ సస్పెక్ట్స్కి. అండ్ ఏదైనా కేసులోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెసిఫిక్గా అడిగితే కంపల్సరీ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఈ పర్టిక్యులర్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం ఏం చేస్తుంది, ఇండివిజువల్స్ని ఫోర్స్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ రెండు మాత్రం కేసు స్పెసిఫిక్గా అవసరమైతే తీసుకోవాలని చెప్తుంది. అలాగే మనకి జ్యుడిషియల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. పట్టురాజన్ అండ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2019లో డిఎన్ఏ ఎవిడెన్స్నే కంప్లీట్గా పర్ఫెక్ట్ అని తీసుకోకూడదు. ఒకవేళ డిఎన్ఏలోని అవును అని చెప్పి లైక్ ఆ కేస్ని ఆ పర్టికులర్ అక్యూస్నికి అగెయిన్స్ట్గా వచ్చినా డెఫినెట్గా డిఎన్ఏ ఎవిడెన్స్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కంప్లీట్ పర్ఫెక్ట్ అనుకోకూడదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే డిఎన్ఏ ఎవిడెన్స్ ఉన్న ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి. ఇంకొకటి దాస్ కేస్ 2022. సో ఇందులో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే డిఎన్ఏ శాంప్లింగ్ని యూజ్ చేయొచ్చు అండ్ యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. ఎందుకంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కదా అక్యూస్ని, వాళ్ళ ఇష్టం లేకుండా డిఎన్ఏ అనాలిసిస్కి వాళ్ళు ఇవ్వడానికి లేదు అన్నట్టు. కానీ ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్తుందంటే సో డిఎన్ఏ శాంప్లింగ్ ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో అవసరం అయితే చెయ్యొచ్చు, ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. అండ్ అలాగే 271 లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఒక పర్టికులర్ బిల్ కూడా ఉంది, డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ అండ్ అప్లికేషన్ రెగ్యులేషన్ బిల్ 2019. కానీ ఈ బిల్ పాస్ అవ్వలేదు. సో ఈరోజు మనం లైక్ మెయిన్స్ డిస్కషన్ టాపిక్లో వద్దాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రాసెస్ ఇన్ డిజాస్టర్ రెస్పాన్స్. జనరల్గా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ యాజ్ అ కాన్సెప్ట్గా. కానీ దీని స్కోప్ ఆఫ్ క్వశ్చనింగ్ మనకి చాలా డైమెన్షన్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ GS 2లో అనుకోండి, సో లీగల్ డైమెన్షన్స్తో కవర్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల ప్రైవసీ రైట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా ఇలా మాట. ఇందాక మనం చూసిన లీగల్ బ్యాకింగ్ అండ్ జ్యుడిషియల్ బ్యాకింగ్స్తోని మనం ఆన్సర్ రాయాలి. అలాగే ఇప్పుడు ఈ డైమెన్షన్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైమెన్షన్. ఓకే, సో అండ్ జనరల్ డైమెన్షన్ ఏంటి, అప్లికేషన్స్ ఛాలెంజెస్. ఇది మనకి పేపర్ 3లో కవర్ అవుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో కవర్ చేయొచ్చు. అలాగే ఈవెన్ ఎథిక్స్లో కూడా కవర్ చేయొచ్చు అన్నమాట, ఎథికల్ డైమెన్షన్లో. ఓకే, సో ఈరోజు మనం ఒక డైమెన్షన్లో చూద్దాం, దట్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ డైమెన్షన్. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని ఎలా వాడుతున్నారు. ఫస్ట్ ఎవరిని ఐడెంటిఫై చేయాలో వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా, ఎందుకంటే
అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ తీసుకోండి, అందులో చాలామంది చనిపోయారు. సో ఎవరి బాడీ ఏంటో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కాబట్టి సో పెటర్నిటీ టెస్ట్ మనం చూసాం కదా, సో అలా ఆ పద్ధతిని ఉపయోగించి సో ఇక్కడ ఆ విక్టమ్స్ని ఐడెంటిఫై చేయబోతున్నారు అనమాట. అందుకే మనకి రిఫరెన్స్ డిఎన్ఏ కలెక్షన్ కూడా చేయాలి. సో ఒక పర్టికులర్ డిఎన్ఏని సెలెక్ట్ చేశారనుకోండి, అది శాంపుల్ 1. సో మనకి వాటి రిలేటెడ్ డేటాబేస్లో అంటే ఆ పర్టికులర్ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన అందరి డేటాను కలెక్ట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ డేటాను కూడా ఇందులో కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటారన్నమాట. సో ఇక్కడ అయిన ప్రొఫైల్ని అండ్ ఇక్కడ ఉన్న ప్రొఫైల్తోని మ్యాచ్ చేయడానికి చూస్తారు పెటర్నిటీ అయితే. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, పెటర్నిటీ టెస్ట్లో 50% ఆఫ్ ద మార్కర్ షుడ్ మ్యాచ్ విత్ ద ఫాదర్, 50% షుడ్ మ్యాచ్ విత్ ద మదర్. సో అది యూజ్ చేసుకుంటూ వాళ్ళు దే విల్ ట్రై టు ఐడెంటిఫై ద మెంబర్. ఓకే, సో ఫస్ట్ కలెక్ట్ చేస్తారు, దెన్ రిఫరెన్స్ డిఎన్ఏ కూడా తీసుకుంటారు, తర్వాత డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేస్తారు, ఫైనల్గా డేటాబేస్ సపోర్ట్తోని ఐడెంటిఫై చేస్తారు అన్నమాట. సో ఈ ప్రాసెస్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకటి, హ్యూమనిటేరియన్ ఎన్షూర్స్ డిగ్నిఫైడ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిటర్న్ ఆఫ్ బాడీస్ టు ద ఫ్యామిలీస్. సో డిగ్నిటీ ఆఫ్ డెత్ని సపోర్ట్ చేస్తుంది ఇది. ఓకే, అండ్ ఇంకొకటి లీగల్గా కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి, ఇన్హెరిటెన్స్ క్లెయిమ్స్కి, డెత్ సర్టిఫికేట్స్కి ఇది మనకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, సైకలాజికల్ ట్రోమాని రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్కి క్లోజర్ ఇస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయారని నిర్ధారణ లేకపోతే సో వాళ్ళ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా, సో వాళ్ళు చనిపోయారో లేదో అనే నిర్ధారణ ఇస్తుంది కాబట్టి సో ఫ్యామిలీస్కి సైకలాజికల్ ట్రోమాని తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ అవుతుంది. ఏదైనా క్రైమ్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, సో ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా మనం ఈవెన్ ఇన్వెస్టిగేషన్లో క్రైమ్ సస్పెక్ట్స్ని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కానీ ఛాలెంజెస్ ఏంటి? డిగ్రేడెడ్ డిఎన్ఏ డ్యూ టు ఫైర్ ఆర్ ఎక్స్ప్లోషన్. సో మనం అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో ఇదే అయ్యింది. క్రాష్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల ఎవరిని ఐడెంటిఫై చేయకుండా అయిపోయింది కాబట్టి డిఎన్ఏ డిగ్రేడ్ అయిపోయే ఛాన్స్ ఉంది అన్నమాట. టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో ప్రాసెసే మనకి 8 స్టెప్స్లో ఉన్నాయి అండ్ ఈవెన్ చాలా టెక్నాలజీస్ యూస్ చేయాలి. సో ఇట్ ఈస్ అ ఎక్స్పెన్సివ్ వన్. నీడెడ్ ఫర్ కన్సర్న్ అండ్ ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. సో మనకి రిఫరెన్స్ డిఎన్ఏ కూడా తీసుకోవాలి కదా, సో ఇక్కడ ఏంటి, ప్రైవసీ ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ప్రైవసీ ఇష్యూస్ వస్తున్నాయి, అలాగే ఎథికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎథికల్ ఇష్యూస్ లైక్ ఇప్పుడు ఈ డేటా మీరు తీసుకుంటున్నారు రిఫరెన్స్ డిఎన్ఏ, సో ఆ డిఎన్ఏ డేటాని ఎంతవరకు స్టోర్ చేస్తున్నారు, ఇంకా ఎందులోనైనా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎథికల్ ఇష్యూస్ మాట. ఈ ఇష్యూస్ కూడా ఛాలెంజెస్లో ఒకటి. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ లైక్ ఫారెన్సిక్ ల్యాబ్స్ ఉండాలి మన దగ్గర హై క్వాలిటీ ఎక్విప్మెంట్తో, షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ పర్సనల్ అందరికీ అంటే లైక్ ఆ టెక్నాలజీ యూస్ చేయడం రావాలి. అండ్ ఈవెన్ పర్టికులర్ క్రాష్ అయిన చోట ఆ డిఎన్ఏ వెంటనే తీసుకెళ్ళి స్టోరేజ్ చేయాలి. సో రిఫ్రెష్మెంట్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా మనకి ఉండాలన్నమాట, లేకపోతే డిఎన్ఏ డిగ్రేడ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, పాలసీ ఛాలెంజెస్. ముఖ్యంగా అది పోర్ ఇంటర్ ఏజెన్సీ ఛాలెంజెస్ వల్ల. ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్ స్ట్రైక్లోనే ఆ ప్లేన్లోనే మనకి బ్రిటిష్ నేషనల్స్ ఉన్నారు, ఇండియన్ నేషనల్స్ ఉన్నారు, ఇంకా వేరే నేషనల్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసే ముందు మనం వీళ్ళ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, వీళ్ళ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ కొంత డిలే వస్తుంది కదా, అండ్ వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో పోర్ ఇంటర్ ఏజెన్సీ ఛాలెంజెస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, సో వే ఫార్వర్డ్ ఏంటి? సో బెటర్ టెక్నాలజీ యూస్ చేయొచ్చు. అండ్ డిగ్రేడెడ్ డిఎన్ఏ ఉన్నప్పుడు ఇంకా బెటర్ టెక్నాలజీస్ లైక్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ర్యాపిడ్ డిఎన్ఏ అనాలిసిస్, వీటి వల్ల ఏంటంటే డ్యామేజ్ డిఎన్ఏ ఉన్న బెటర్లీ వీ కెన్ గెట్ ద రిజల్ట్స్, ఐడెంటిఫై చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. లార్జర్ డేటాబేసెస్. సో లార్జర్ డేటాబేసెస్ ఉంటే అంటే ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ప్రాపర్ శాంపుల్ హ్యాండ్లింగ్ ఏంటి, మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ రెడీగా ఉండాలి, అండ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ చేసే స్కిల్ మ్యాన్ పవర్ ఉండాలి, ఇవన్నీ కూడా. సో వాటి కోసం మన హ్యూమన్ రిసోర్సెస్ని ట్రైన్ చేయాలి. ఎథిక్స్ అండ్ ప్రైవసీ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనకి క్లియర్ కట్ రూల్స్ ఫాలో అయితే అవి కూడా డిక్రీజ్ అవుతాయి. అండ్ కంబైన్ మెథడ్స్. సో డిఎన్ఏ అనాలిసిస్ అంటే లైక్ ఇప్పుడు డిఎన్ఏ డిగ్రేడ్ అయిపోయింది అని చెప్పి అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సో డిఎన్ఏ ఒక్కదాని మీద ఆధారపడకుండా ఐడెంటిఫికేషన్స్కి ఇంకా ఉన్న మిగతా మార్గాలు కూడా లైక్ ఏఐ టూల్స్, లైక్ డెంటల్ రికార్డ్స్, వీటన్నిటినీ కూడా యూస్ చేస్తూ మనం ఒక కన్క్లూషన్కి రావచ్చు అన్నమాట.
ట్రైనింగ్ అండ్ అవేర్నెస్. సో పీపుల్లో అవేర్నెస్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చూస్తే అడ్వాంటేజెస్ ఏంటో ఆ అవేర్నెస్ పెంచాలి. అండ్ ఈవెన్ మనం ఆ పర్టికులర్ స్కిల్ సెట్ని లైక్ మ్యాన్ పవర్ని పెంచుకోవడానికి ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి అండ్ కంపల్సరీ మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ మెయిన్స్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. హౌ ఇస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూస్డ్ ఇన్ డిజాస్టర్ సిచ్యువేషన్ to identify victims? What are the main problems faced in using this method in India? Thank you.